బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు సాయంత్రం ఎన్నికల కమిషన్ ఈ మేరకు నివేదిక వెల్లడించనుంది. ఇక ఎల్లుండి దీని మీద నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 లేదా 3 విడతల్లో అయితే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత కౌంటింగ్, తర్వాత ఫలితాల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్కు 15 రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. మొదటి విడత అనంతరం 4 రోజుల తేడాతో 2, 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తులు చేస్తోంది. డిసెంబర్ 15, డిసెంబర్ 19 తేదీల్లో 2, 3 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం పంచాయతీ ఎన్నికల తేదీపై పూర్తి క్లారిటీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 545 గ్రామ మండలాల్లో 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.